సార్ నమస్కారం సార్ అందరికీను. మన రైతుల పొలాల్లో టవర్లు వేస్తున్నారు. పొలాల్లో టవర్లు వేస్తున్నందుకు మన రైతులు నష్టపోతున్నాం సార్. భూములన్నీ నష్టపోతున్నాము టవర్లు వేసిన దానికి. రేపు పొద్దున విలువ ఉండదు, ఏముండదు. రైతులకు అన్యాయం చేస్తున్నారు సార్. వీళ్ళంతా రైతులకు అన్యాయం చేసి ఏం చేస్తున్నారంటే రైతుల పొలాలన్నీ దౌర్జన్యంగా పొలాలు పోయేది. అదే మన సాటి రైతు సార్, మన శ్రీలక్ష్మి అమ్మ డాక్టర్ సార్ వాళ్ళ అమ్మ, వాళ్ళ పొలాలు కాంపౌండ్ ఉంటే వాళ్ళు గేట్లు పగలగొట్టి పట్టపగలే అందరూ పోయి దౌర్జన్యంగా జేసీబీ కొండ పోయి తొగేస్తున్నారు సార్. సాటి రైతులు అంత అన్యాయం చేస్తుంటే రైతులు ఎవరితో చెప్పుకోవాలి సార్? ఇంత బాధలు రైతులను ఇంత అన్యాయం చేస్తున్నారు. టవర్లు వేసుకొని పోతున్నారు. రైతులకి కనీసం న్యాయం చేయకుండా వాళ్ళు ఇష్టానుసారం కొద్ది వేసుకొని పోతే ఎవరిని అడగాలి సార్ మేము? ఇంత అద్మానం చేస్తున్నారు. రైతులు అంటే అంత చులకనా సార్? రైతులు అంటే ఆయన కంపెనీ ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే దౌర్జన్యంగా. రైతులు అనకూడదు ఆ మాటలు, కానీ ఇక్కడ మన అక్కగారు అమ్మగారు అందరూ ఉన్నారు. ఆయన వినోద్ అనే ఆయన రైతులు వచ్చినాడు మాట్లాడే. కానీ ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు రైతులు మా ఉచ్చలు తాగాలి సార్ అంటే, రైతులు ఎందుకు తాగుతారు సార్ ఉచ్చలు? రైతులు భూములు ఇస్తేనే మీరు అభివృద్ధి అవుతారు అంటున్నారు. రైతులు ఇంత అన్యాయం చేస్తున్నారు. రైతులు భూములు తీసుకొని రైతుల భూములకే రైతులే దొంగలు అవుతున్నారు సార్. రైతులను ఇంత వంచి ఇంత ఎందుకు చేస్తున్నారు సార్? రేపటి తరానికి మేము ఆస్తి కోల్పోతున్నాం సార్. రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. పక్కన పొలం వాళ్ళు టవర్ లేని వాళ్ళేమో ఎక్కువ భూములకి మాకు ఏమైనా కష్టం వస్తుంది అమ్ముకోవాలన్నా, పిల్లలు పొద్దున చదువులకి ఏమన్నా కావాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, రేపు పొద్దున ఇంకోటి ఆరోగ్యం బాగలేక ఎమర్జెన్సీకి డబ్బులు లేవు, ఏమన్నా ఆ భూమిని అమ్ముకోవాలంటే రేపు పొద్దున ఆ టవర్ ఉంటే ఏమీ కొనరు, విలువ ఉండదు దానికి. ఎట్లా రైతు బతుకుతాడు సార్? అది ఇంకొకటి సార్, ఆ టవర్లు వేస్తే ఆ పొలాల్లో ఎక్కడ బోర్లు నీళ్లు పడవు. ఆ వ్యవసాయం చేసుకోవాలంటే వర్షాలు రావు, ఒకసారి వస్తాయి ఒకసారి రావు. ఆ నీళ్ళు ఉంటేనే కదా సార్ పొలం పండించుకునేది రైతు. కానీ బోర్ పాయింట్ ఎక్కడ ఉండవు. ఆ లైన్ల కింద బోర్ పాయింట్ దొరుకుతాయి. కానీ బోర్ పాయింట్ దొరికినంత మాత్రం బోర్ వేసుకోలేము సార్. ఆ టవర్లు ఉంటే విద్యుత్ వైర్లు, ఆ పెద్ద లైన్లో హెవీ వైర్ అంటే సార్ అది. ఆ లైన్ కింద మనం బోర్లు వేసుకునే ఎగ్గును కాదు. ఏ పంట పెట్టుకుని ఒకసారి ఉరుముతాయి, మెరుపులు మెరుస్తాయి. పొలాల్లో పని చేసుకుంటుంటాం రైతులమే, వ్యవసాయ కూలీలు వస్తారు సార్. ఒకసారి అంతా పని చేస్తుంటాం, ఉన్నట్లుండి సడన్గా ఉరుముతాయి. ఆ హై టెన్షన్ అంటున్నారు, ఆ పెద్ద హెవీ వైర్ అంటే సార్, వోల్టేజ్ వైర్లు అంటే. ఆ వైర్ల ప్రకారం పోతే మనం ఏదైనా పని చేసుకోవాలి, షార్టేజ్ ఏమన్నా చనిపోతే రేపు పొద్దున వాళ్ళకి మాకు బాధ్యతలు ఎవరు సార్? మేము ఏ విధంగా బతుకుతాం? మీరేమో వ్యాపారాలు చేసుకొని వేల కోట్లు సంపాదించుకుంటున్నారు కంపెనీ వాళ్ళేమో సార్. మాకు రైతులకు న్యాయం చేయమంటే రైతుకి ఇచ్చాక రైతుకి ఎంత ఇచ్చినా తక్కువే సార్. మీరు రైతులకు ఇవ్వండి ఫస్ట్, రైతులకు న్యాయం చేసి ఆ తర్వాత మీరు టవర్లు వేసుకొని పోండి. రైతులకు డబ్బులు ఇవ్వకుండా మిష్టానుసారం కొద్ది చేసుకొని పోతే ఎట్లయితుంది సార్? రేపు పొద్దున ఇంకా ఏమన్నా రైతులు ఒప్పుకోకుండా వినుకోకుంటే వీఆర్ఓతో ఫోన్ చేయించే, విలేజ్ రెవెన్యూ అధికారులతో ఫోన్ చేయించేది, ఎంఆర్ఓ మేడం దగ్గర ఎంఆర్ఓ ఆఫీసులకు పిలిపించుకునేది, వాళ్ళని చేసేది. ఇట్లా చేస్తున్నారు సార్. మాది మర్తాడు పొలం ఉంది సార్, నాది తాటిచర్ల హనుమంత్ రెడ్డి సార్ నా పేరు. మాది మర్తాడు పొలంలో 201 సర్వే నెంబర్లో లైన్ వేస్తామంటున్నారు. కానీ వేస్తున్నారంటున్నారు. రైతుకి న్యాయం చేయండి. మీరు ఇంత అద్మానం 3,60,000 ఇస్తే మేము ఏ విధంగా బతకాల? రైతులమే ఇంత దౌర్జన్యం ఎందుకు మీకు? రైతుల పట్ల ఇంత కనీసం రైతులు పండిస్తేనే కదా ప్రతి ఒక్కరు అన్నం తినేది. రైతులనే ఇంత వంచి ఇంత ఎందుకు చేస్తున్నారు? రైతుల కోసం, రైతులు 10 మందికి రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మా కంపెనీ వాళ్ళు ఏందో సార్, అది కల్పతరు కంపెనీ అన్నారు సార్. వాళ్ళు ఏమన్నంటే మా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, మీరు ఎక్కడ పోతారో పోండి, మీ ఇష్టం వచ్చిన సాటికి పోండి, ఏం చేసుకుంటారో మేము చేసేదే అని అంటారు సార్. ఎట్లా చేస్తారు సార్? రైతు అంగీకారం లేకుండా మీ ఇష్టానుసారం కొద్దీ ఎట్లా చేసుకొని పోతారు సార్? రైతులు దుక్కి దున్ని చేతులు సార్, మీ ఇష్టానుసారం కొద్దీ చేసుకొని పోతారంటే ఎట్లా చేస్తారు సార్? రైతు దుక్కి దున్ని పొలం నాగలు బట్టి పొద్దున్న లేస్తే పంట వండించేవాడు. మీ ఇష్టానుసారం కొద్దీ మీరు చేసుకుంటామంటే రైతులు చూసుకుంటే ఊరికే ఉండరు సార్. రైతులు కూడా అంత దౌర్జన్యం చేస్తే మా పట్టా భూముల్లోకి వచ్చి, మా సొంత భూముల్లోకి వచ్చి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతా అంటే ఎందుకు చేస్తారు సార్? మీ ఇంత ఇబ్బందులు ఏమైనా మీరు కొనిచ్చారా మాకు భూములు? ఏమన్నా మా పూర్వీకుల ఆస్తి సార్ మాది. అది మా పూర్వీకుల ఆస్తుల్లో మీ ఇష్టానుసారం కొద్ది చేసుకొని పోతే ఎట్లయితా సార్? మీరు మాకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయండి. రైతులకు న్యాయం చేసి మీరు కరెక్ట్గా డబ్బులు ఇవ్వండి. రైతు అడిగినది మీరేమో ఆకాశానికి టవర్ వేసుకొని పోతారు, ఎంతో ఎత్తుగా ఎదుగుతారు. కానీ రైతు అట్లనే ఉండాలి సార్ జీవితాంతము. రేపొద్దున మా పిల్లలకి భవిష్యత్తులో ఏమి ఇస్తాం సార్? మేము రేపటి తరానికి మా ఆస్తి కోల్పోతాం. మేము ఎట్లా బతుకుతాం సార్? రైతు ఇంత అన్యాయం చేస్తున్నాడు రైతుల్ని.